I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. So our main aim is to make you fertile. ఇంకొక టాపిక్ ప్యూబర్టీ మెనరేజియా. సింపుల్ టర్మ్ బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి. ప్యూబర్టీలో ఒకవేళ ఎక్సెస్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ఉంటే దాన్ని ప్యూబర్టీ మెనరేజియా అంటారు. సో మెనరేజియా అంటే ఎక్సెస్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్. జనరల్ గా 3 to 5 days బ్లడ్ ఫ్లో ఇస్ నార్మల్. అరౌండ్ 80 ml of blood loss in menstruation normal. సో అలా కాకుండా ప్యూబర్టీ మెనరేజియాలో మోర్ దాన్ 7 days బ్లీడింగ్, మోర్ దాన్ 10 days బ్లీడింగ్, దాంతో పాటు ప్యాసేజ్ ఆఫ్ క్లాట్స్ అండ్ ఎక్సెస్ బ్లీడింగ్ విత్ పెయిన్ ఇవన్నీ ఉంటే మనం ప్యూబర్టీ మెనరేజియా అంటాం. జనరల్ గా ఈ కండిషన్ మనం అరౌండ్ 13 to 14 years till 17 years ఏజ్ గ్రూప్ లో చూస్తుంటాము. బట్ ఇది ఫిజియలాజికల్ అన్నమాట. చాలా మందికి హెచ్పిఏ యాక్సిస్, హైపోథాలమిక్ పిట్యూటరీ యాక్సిస్ ఏమవుతుందంటే ఇమ్మెచ్యూర్ ఉంటుంది. సో ఇది మనము 18 years వరకు ఇట్ విల్ టేక్ టైమ్ టు స్టెబిలైజ్ అండ్ మెచ్యూర్ అవడానికి టైం పడుతుంది. కాబట్టి ఈ లెస్ దాన్ 18 years వరకు ప్యూబర్టీ మెనరేజియా ఇస్ వెరీ వెరీ కామన్. సో అలాగని మనము ఇది నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఒకవేళ ప్యూబర్టీ మెనరేజియా నెగ్లెక్ట్ చేస్తామంటే చాలా మంది ఆ టీనేజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ బ్లడ్ లాస్ వల్ల అనీమియా, హిమోగ్లోబిన్ తగ్గిపోవడము, టైర్డ్నెస్ అయిపోతారు అండ్ లిథార్జీ అయిపోతారు అండ్ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీళ్ళని డెఫినెట్ గా ట్రీట్ చేయాలి. సో జనరల్ గా వీళ్ళకి మనం కొన్ని బ్లడ్ టెస్ట్లు అడ్వైస్ చేస్తాం. లైక్ బ్లడ్ గ్రూప్ ఏంటి, గ్రూపింగ్ టైపింగ్ ఏంటి అండ్ సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, అసలు హిమోగ్లోబిన్ ఎంత ఉంది. సో ఒకవేళ అనీమియా ఉంటే దాంతో పాటు సీరం ఫెర్రిటిన్ ఎంత ఉంది, ఐరన్ పారామీటర్స్ అన్ని ఎన్ని ఉన్నాయి అంటే పెరిఫెరల్ స్మియర్, దీంట్లో మనము ఐరన్ డెఫిషియన్సీ అనీమియానా అది కూడా కనుక్కోవచ్చు. అండ్ థైరాయిడ్ ప్రొఫైల్ T3, T4, TSH థైరాయిడ్ ప్రొఫైల్ కావాలి. అండ్ వన్ ఈజ్ అల్ట్రాసౌండ్ ద్వారా మనము యూట్రస్ ఎలా ఉంది, ఓవరీస్ ఎలా ఉన్నాయి, సో ఇవి కూడా మనం పేషెంట్ కి అడ్వైస్ చేయాలి. అండ్ ఆస్ ఫర్ ఎనీ క్లాటింగ్ డిజార్డర్, అంటే వాళ్ళకి ఇంతకుముందు ఏమైనా క్లాటింగ్ డిజార్డర్ ఉందా, ఏదైనా గాయం తగిలినప్పుడు బ్లీడింగ్ కంటిన్యూ అవుతుందా లేకపోతే క్లాటింగ్ అవుతుందా, హిస్టరీ తీసుకోవాలి. సో బ్లీడింగ్ డిజార్డర్స్ కూడా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనం ఎక్స్క్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వీళ్ళకు సప్లిమెంట్స్, ఐరన్ సప్లిమెంట్స్ అడ్వైస్ చేస్తాం. ఈ ఎక్సెస్ బ్లీడింగ్ వల్ల ఐరన్ సప్లిమెంట్స్, బి కాంప్లెక్స్ సప్లిమెంట్స్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్, వైటమిన్ డి సప్లిమెంట్స్ తో పాటు ఆ బ్లీడింగ్ కంట్రోల్ అవ్వడానికి ట్రానెక్సిమిక్ యాసిడ్, ఇథాంప్స్లెట్ అని కొన్ని మనం NSAIDs అడ్వైస్ చేస్తాం. సో వీటి వల్ల చాలా మంది టీనేజ్ వాళ్ళకి ఆల్మోస్ట్ 70 to 80% పీపుల్ కి రిలీఫ్ ఉంటుంది. అండ్ కొంతమందికి అనీమియా ఉంటే ఐరన్ ఇంజెక్షన్స్ కూడా అడ్వైస్ చేస్తుంటాం. ఇంకొంతమందికి సివియర్ అనీమియా లెస్ దాన్ 5g%, 6g% అలాంటి వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కూడా మనము గైడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వీళ్ళకు ఈ సప్లిమెంట్స్ తో ఒకవేళ ప్యూబర్టీ మెనరేజియా కంట్రోల్ అవ్వట్లేదు, ఇంకా సివియర్ గా మెనరేజియా జరుగుతుంది అంటే వీళ్ళకు హార్మోనల్ టాబ్లెట్స్ పెట్టవలసి ఉంటుంది. బట్ హార్మోనల్ టాబ్లెట్స్ ఫస్ట్ ఆప్షన్ కాదు. ఈ సపోర్టివ్ ట్రీట్మెంట్, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కంట్రోల్ అవ్వకపోతే మనం హార్మోనల్ టాబ్లెట్స్ అడ్వైస్ చేస్తుంటాం. సో జనరల్ గా వీళ్ళకు మనం ప్యూబర్టీ మెనరేజియా చాలా మదర్స్ చాలా యాంగ్షియస్ గా ఉంటారు. ఇంత బ్లీడింగ్ అవుతుంది, నార్మలా కాదా, ఎవ్రీ 30 days కే రావాలి, 5 days అవ్వాలని కొంతమంది మదర్స్ కి చాలా టెన్షన్ ఉంటుంది. సో మన కౌన్సిలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మదర్ కి కౌన్సిలింగ్ ఇవ్వాలి, సో కిడ్ కి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇది నార్మల్. సో బ్లీడింగ్ 3 to 5 days నార్మల్. సో అంతకు మించి అవుతుందని డెఫినెట్ గా వాళ్ళ డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో మన ప్యూబర్టీ మెనరేజియా ఫిజియలాజికల్ అయినప్పటికీ కూడా సో కొన్ని పేషెంట్స్ కి ట్రీట్మెంట్ అనేది అవసరం. థ్యాంక్ యూ.